ముచ్చట నేను వందన ముందుగా హెడ్లైన్స్. బాసరా వర్గంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. కేటీఆర్ రాధాకిషన్ రావును కలిపి విచారిస్తున్న సిట్. ఫోన్ ట్యాపింగ్ కేస్ సీరియల్ సిట్ విచారణ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఇక వివరాలకి వెళితే బాసర్ల వర్గాల్లోని సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం చేసిన అనంతరం విద్యాజ్యోతిగా అలంకరించారు. వసంత పంచమి పర్వదినం నాడు అక్షరాభ్యాసాలకు విశేష ప్రాధాన్యం ఉంది. అందుకే వేలాది మంది భక్తులు తమ చిన్నారులతో కలిసి ఉదయాన్నే ఆలయానికి వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకృష్ణరావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ రాధాకృష్ణరావును కలిపి సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాధాకృష్ణరావు చెప్పిన అంశాలపై సమాచారం ఉందా అని కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియల్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని విమర్శించారు. కేటీఆర్ సిరిసిల్ల కేంద్రంగా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయించారు. ఆయన చేసిన దారుణాలతో కొన్ని కుటుంబాలు మునిగాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అరెస్టు జరగవు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు తెలంగాణలో జరిగే ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదు. మావోయిస్టుల పేరుతో హీరోయిన్లు, వ్యాపారులు, రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్లో మంచి అధికారులు ఉన్నారు, కానీ ప్రభుత్వం వారికి స్వేచ్ఛనివ్వటం లేదు. ఈ కేసులో ఒక రాజకీయ నేత అయినా అరెస్ట్ చేశారా? మా ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టేవాళ్ళం. తప్పు చేసిన నేతలు, అధికారులను అరెస్ట్ చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య అని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. అధికారం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడతామని కల్వకుంట్ల కుటుంబం నిరూపించిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. తనేదో ఘనకార్యం చేసినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీష్ రావుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ట్యాపింగ్ కారణంగానే గతంలో హరీష్ కు మంత్రి పదవి దక్కలేదు. ఈటెల రాజేందర్ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఎవరిని విచారించాలనేది సిట్ పరిధిలోని అంశం. దీనిలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఎన్నికల్లో వరుసగా ఓటములు ఎదురైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు. ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని ఐలయ్య అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ నీచమైన పనులు చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను అవమానించేలా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారన్నారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.